తెలంగాణలో వరి ఎక్కువ వండుతుంది. పత్తి, మక్కలు, మిర్చి కూడా ఎక్కువేస్తారు. తమిళనాడులో సుత వరేస్తారు. అరటి తోటలు ఎక్కువ ఉంటాయి. కర్ణాటక దిక్కు పోతే మిల్లెట్స్ ఎక్కువ పండిస్తారు. కేరళ కొబ్బరి తోటలకు ఫేమస్. మహారాష్ట్రలో ఉల్లిగడ్డలు, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ దిక్కు గోధుమలు, అస్సాం అంటే టీ, కాఫీ తోటలు, కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో యాపిల్స్. అయితే పుట్టగొడుగులు కాదుల్లో మంచిగా చూడుండ్రి, కుంకుమ పువ్వే కానీ పండుతున్నది కాశ్మీర్ల కాదు, తెలంగాణల వనపర్తి జిల్లా మోజర్లల కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ పెద్దబడిలో పండిస్తున్నారు సైంటిస్టులు. ఏడ పడితే ఆడ వండది. బర్ఫ్ గడ్డలు పెట్టినట్టు చల్లటి వాతావరణం ఉండాలి, ఎండ ఎక్కువ తలగొద్దు. కానీ మన తాను అట్లుండదు కదా అంటారా. మంచు కొండలలుండే వాతావరణం ల్యాబ్ల తయారు చేసి అందులో వండిస్తున్నారు. ఏరోఫోనిక్ పద్ధతి అంటారట. కట్ చేయడం కాదు, సాయంత్రానికి మొత్తం తీసేస్తే వీటి సపరేట్ చేయాలి. ఇండస్ట్రీని నిలువేదేదానికి ఎక్కువ టైం కూడా పట్టలేదు లో, 2 నెలల్లోనే ల్యాబ్ల పంట తీసిండ్రట. క్వాలిటీ కూడా సేమ్ అక్కడ లెక్కనే ఉన్నది అనుకొస్తున్నారు. అంగట్ల తులం కొనాలన్నా 3-4 వేలు, గ్రాముకే 300-400. మరి గర్భిణీలు పాలల్లో వేసుకొని తాగుతారు, పుట్టే బిడ్డకి మంచిదని. కొన్ని తీర్ల స్వీట్లు వంటలలో కూడా వాడతారు. కానీ కాశ్మీర్లో తప్ప ఏడ పండదాయే. ఆడికెళ్ళి మన దాకా వచ్చే వరకు గింత పిరమన్నట్టు జెప్పున్నే రైతులకు సుతా ట్రైనింగ్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారట. గా లెక్కన చూస్తే ఇక కుంకుమ పువ్వుకు తెలంగాణ సుతా అడ్డా అవుతుండొచ్చబ్బా.